నమస్తే. చేపల పులుసు ఎంత స్పైసీగా ఉంటుందో నెల్లూరు రాజకీయాలు అంతే. అందుకే దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సింహపురికి ఓ ప్రత్యేక గుర్తింపు. అధికార పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పవర్ గేమ్ కి పెట్టింది పేరు నెల్లూరు. ఇద్దరు మంత్రులతో ఇప్పుడు ఇంకాస్త కొత్తగా కనిపిస్తోంది నెల్లూరు రాజకీయం. 2014 ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించిన వైసీపీ ఆ బలాన్ని నిలబెట్టుకుంటోందా? పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో అధికార పార్టీ సఫలమవుతోందా? ఎలా ఉంది సింహపురి రాజకీయం? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మూడేళ్లలో నెల్లూరు రాజకీయం రంగులు మారింది. నారాయణకి తోడు సోమిరెడ్డికి మంత్రి పదవితో టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. నేదురుమల్లి వర్సెస్ ఆనం వర్గాలుగా నిలిచిన కాంగ్రెస్ రాజకీయం కనుమరుగైపోయింది. వెంకయ్యనాయుడు సొంత జిల్లాలో బీజేపీ బలపడే ప్రయత్నాల్లో ఉంటే, బలమున్న చోట వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పథకాలు నెల్లూరు జిల్లా వాసులకు ఏ విధంగా అందుతున్నాయి? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలపై జిల్లా వాసుల స్పందన ఏ విధంగా ఉంది? ఏ రాజకీయ పార్టీ గురించి జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ముఖ్యమంత్రులు సైతం ప్రాతినిధ్యం వహించిన జిల్లా కావటంతో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కింగ్ మేకర్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నువ్వా నేనా అన్నట్టు నెల్లూరు రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు టీడీపీకి కంచుకోటగా ఉంటే, మరికొన్ని ఏరియాల్లో తన పట్టు సడలకుండా చూసుకుంటోంది వైసీపీ. ఇక రెండు పార్టీల్లోనూ గ్రూపు రాజకీయాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. చక్రం తిప్పిన నేతలు కండువాలు మార్చడంతో సింహపురి రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. ఒకప్పుడు నేదురుమల్లి వర్సెస్ ఆనం వర్గ రాజకీయాలతో రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉండేవి నెల్లూరు పాలిటిక్స్. నేదురుమల్లి మరణం తర్వాత ఆ వర్గం సైలెంట్ అయిపోతే, రాష్ట్ర విభజన తర్వాత ఆనం సోదరులిద్దరూ టీడీపీలో చేరటంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనుమరుగైపోయింది. నేదురుమల్లి వారసుడు బీజేపీలో చేరితే, ప్రస్తుతానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త కృష్ణయ్యలే కాంగ్రెస్ కి పెద్ద దిక్కు. పార్టీ బలహీనపడ్డా ఉన్న నేతల్లో కూడా సఖ్యత లేని పరిస్థితి. వంటబట్టిన గ్రూపు రాజకీయాల్ని నేతలు కాపాడుకుంటూ వస్తున్నారు. కుల సమీకరణాలు, వర్గ రాజకీయాలే కీలకమైన నెల్లూరులో ఎన్నికల ముందు నుంచే కత్తులు దూసుకున్న టీడీపీ, వైసీపీ అవకాశం దొరికితే కయ్యానికి సై అంటున్నాయి. రెండు పార్టీల్లోనూ గ్రూపు రాజకీయాలు అంతే స్థాయిలో ఉన్నాయి. దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో కుల రాజకీయాలే కీలకంగా కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రజల్ని కదిలించినా సమస్యలు ఏకరువు పెడుతున్నారు. తమ జీవితాలలో ఏ మార్పు లేదని నిట్టూరుస్తున్నారు. కావలి లాంటి నియోజకవర్గాలు నీటి కొరతతో తలడిల్లుతున్నాయి. నెల్లూరు నగరంలో దోమలు, పందుల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంటే, కొన్ని చోట్ల ఓడిపోయిన నేతలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అన్ని మాటలు చెబుతున్నారు కానీ పని అయితే జరగట్లేదు కదా. ఇంతవరకు ఒక హౌసింగ్ బిల్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అని చెప్తే హాస్పిటల్కి వెళ్తే శాంక్షన్ అవి రావాలి అని చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప తర్వాత ఒక్కట్లేదు. ఒక్క ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. నీటి సమస్య బాగా తీవ్రంగా ఉంది. మొన్నైతే బాగా ఇబ్బంది పడ్డావు. అంతలేక సోమశిల వాటర్ వచ్చినాయి, మళ్ళీ సెట్ అయినాయి. ఎమ్మెల్యే గారే చేయాలనుకుంటున్నాడు కానీ గవర్నమెంట్ మొత్తం ఇవి ఇన్ఛార్జి పాలన నడుస్తుంది కావల్లో. ప్రభుత్వ పథకాలపై నెల్లూరు ప్రజల్లో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో రుణమాఫీపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరికొన్ని చోట్ల పెదవి విరుస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. సాగు, తాగునీటి కోసం నెల్లూరు జిల్లా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ శిలాఫలకానికే పరిమితమైంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని 2008లో అప్పటి ప్రభుత్వం చెప్పినా ఇప్పటికీ పనులు పెండింగ్లోనే. ఫ్లోరైడ్ బాధితులు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనే వేదన ఉదయగిరి, కావలి ప్రాంత ప్రజల్లో ఉంది. నేతలో నైపుణ్యాన్ని ప్రదర్శించే చేనేత కార్మికులు నెల్లూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని, రుణ సదుపాయం కూడా అందటం లేదని నేతలు వాపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని చేనేతల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఎప్పుడు అప్పులు కడతానే ఉంటాం, వడ్డీలు తెచ్చుకోవటం, వడ్డీలు కట్టుకోవటం. తెచ్చుకుంది కూడా చాలకపోయా. 3 వారాలకు 2 వారాలకు తెచ్చుకున్నాం అనుకో, వాటికి ఇంట్లోగా జరిపోయాయి. ఇంకా ఎగస్ట్రాలు మనం ఏమి చేస్తాము, ఏమి చేసేవి. జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దానికి చేరువలోనే ఉన్న పులికాట్ సరస్సు పర్యాటక కేంద్రాలుగా పేరొందాయి. పులికాట్ సరస్సుపై ఆధారపడి 4000 జాలర్ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నా వారి బాగోగుల్ని పట్టించుకునేవారే లేరు. సూళ్లూరుపేట తీర ప్రాంతంలోని 17 గ్రామాలకు రహదారుల సౌకర్యం లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావలి నుంచి తడదాకా సుదూర తీర ప్రాంతమున్న నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల జీవితాల్లో పెద్దగా మార్పేమీ లేదు. కడలి సాక్షిగా కష్టాలకు ఎదురీదుతూనే ఉన్నారు. ఓట్ల పండుగొస్తే తప్ప తమనెవరూ పట్టించుకోరన్న నైరాస్యం వారి మాటల్లో కనిపిస్తోంది. నేత సొంత జిల్లా తర్వాత వైసీపీ తొడగొట్టి నిలబడింది సింహపురిలోనే. విపక్షానికి అత్యధిక సీట్లు వచ్చిన నెల్లూరు జిల్లాపై రాజకీయంగా తిరిగి పట్టు సాధించే పనిలో ఉంది టీడీపీ. కేబినెట్ కూర్పులో, సామాజిక సమీకరణాల లెక్కలో నెల్లూరు రాజకీయం కూడా ప్రభావం చూపించింది. టీడీపీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? వైసీపీ పట్టు నిలుపుకుంటుందా? వర్గపోరుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా 7 సీట్లు గెలుచుకుని నెల్లూరులో టీడీపీకి సవాల్ విసిరింది వైసీపీ. పార్లమెంట్ స్థానాన్ని కూడా విపక్ష పార్టీనే దక్కించుకుంది. కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాలలో మాత్రమే టీడీపీ నెగ్గుకొచ్చింది. మేయర్ సీటును కూడా దక్కించుకున్న వైసీపీ జెడ్పీలోనూ పాగా వేసింది. దీంతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా నెల్లూరులో మాత్రం వైసీపీ హవానే నడిచింది. మంత్రి నారాయణ మంత్రాంగంతో మేయర్ పచ్చకండువా కప్పుకున్నా, గూడూరు ఎమ్మెల్యే సైకిల్ ఎక్కినా సింహపురిలో రాజకీయంగా ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది వైసీపీ. అందుకే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు రాజకీయ వ్యూహాన్ని మార్చింది టీడీపీ. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే నెల్లూరుకు చెందిన విద్యాసంస్థల అధినేత నారాయణకి కేబినెట్లో చోటిచ్చారు చంద్రబాబు. నెల్లూరు రాజకీయాల్లోనే కాదు, టీడీపీలోనూ అనూహ్య పరిణామమిది. అప్పటిదాకా తెరవెనకే ఉన్న నారాయణ మంత్రి పదవితో ఒక్కసారిగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి అడుగుపెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రిగానే కాక నవ్యాంధ్ర రాజధాని బాధ్యతలతో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నారాయణ నెల్లూరు పవర్ పాలిటిక్స్ లో మాత్రం అంతగా రాణించలేకపోయారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. వైసీపీ మేయర్ని టీడీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయినా జిల్లాలో వైసీపీ ప్రాభవాన్ని తగ్గించలేకపోయారని, పార్టీపై పట్టు సాధించలేకపోయారన్న అసంతృప్తి నేతల్లో ఉంది. ఈ ఫీడ్బ్యాక్ కి తోడు వచ్చే ఎన్నికల కోసం నెల్లూరులో టీడీపీని నడిపించేందుకు సామాజిక వర్గ పరంగా కూడా బలమైన నేత అవసరమని అధినేత భావించటంతో ఒక్కసారిగా లెక్క మారింది. నారాయణకు తోడు కేబినెట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం దొరికింది. ఒకప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా అపార అనుభవం ఉన్న సోమిరెడ్డిని మంత్రిని చేయటంలో పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ జరుగుతోంది. నెల్లూరులో వైసీపీని వచ్చే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోవాలంటే పార్టీని పరుగులు పెట్టించే నాయకుడు అవసరమని, దానికోసం రాజకీయ చతురత ఉన్న సోమిరెడ్డే సరైన నాయకుడని అధినాయకత్వం భావించింది. పైగా సామాజిక వర్గం కూడా సోమిరెడ్డికి కలిసొచ్చింది. ఎలాగో బీసీ నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గం నుంచి జిల్లాకో మంత్రి ఉండాలన్న పార్టీ ఆలోచన సోమిరెడ్డికి అవకాశం కల్పించింది. ఇక నుంచి జిల్లాలో నారాయణ ప్రొఫెషనల్ మినిస్టర్గా, సోమిరెడ్డి పొలిటికల్ మినిస్టర్గా కార్యకలాపాలు సాగిస్తారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెల్లూరు టీడీపీలో మొదట్నుంచి గ్రూపులు ఉన్నాయి. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీకి గ్రూపు రాజకీయాల గోల తప్పలేదు. ఎన్నికల ముందు తర్వాతి పరిణామాలతో టీడీపీ రాజకీయం ఎలా ఉండబోతోందోనని పార్టీ శ్రేణులతో పాటు పబ్లిక్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి టీడీపీలోకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పచ్చకండువా కప్పుకుని మొన్న స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అన్నింటినీ మించి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాజీ మంత్రి నేదురుమల్లితోనే తలపడి జిల్లా రాజకీయాన్ని తమ చుట్టూ తిప్పుకున్న ఆనం బ్రదర్స్ కూడా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. తాజాగా సోమిరెడ్డికి మంత్రి పదవితో సింహపురి టీడీపీ రాజకీయం మరింత రంజుగా ఉండబోతోందని అంటున్నారు. పార్టీలో అసంతృప్తులు లేకుండా చూసుకునేందుకు జిల్లాకు రాగానే ఆనం సోదరులతో సమావేశమయ్యారు మంత్రి సోమిరెడ్డి.
దాదాపుగా 150 సీట్ల ఆధిక్యంతో గెలవాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని చెమటోడ్చి 80 ఓట్ల మెజార్టీతో దక్కించుకోగలిగింది టీడీపీ. అధికార పక్షంలోని అనైక్యత కలిసొస్తుందనే ఆనంద్ సోదరుణ్ణి బరిలో నిలిపి టీడీపీని వైసీపీ చివరిదాకా టెన్షన్ పెట్టింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీని గెలుచుకునేందుకు మంత్రి నారాయణ సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లా టీడీపీలో లుకలుకలతో పాటు బలహీనతలు కూడా బయటపడ్డాయి. అందుకే వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కీలకమైన సామాజిక వర్గం నుంచి మరో మంత్రికి అవకాశమిచ్చారు అధినేత. జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడపడం ఇద్దరు మంత్రులకు సవాలేనన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి అలకవహించారు. పార్టీలోకొచ్చినా ప్రాధాన్యం లేదనే అసంతృప్తితో ఆనంద్ సోదరులు ఉన్నారు. కలిసికట్టుగా ఉండటమే కాదు, పార్టీలోని అన్ని వర్గాల్ని కలుపుకుపోవటం, ఎన్నికల నాటికి వైసీపీకి ధీటుగా అధికార పార్టీని సిద్ధం చేయటం మంత్రులిద్దరికీ అగ్నిపరీక్షే. కొందరు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రజలకు అతిథుల్లా మారిపోయారు. కొందరు అందుబాటులో ఉంటూ బలం పెంచుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వైఫల్యాల్ని ప్రత్యర్థి నేతలు అస్త్రాలుగా మలుచుకుంటుంటే మరికొన్ని చోట్ల దొందే అన్నట్టుంది పరిస్థితి. కావలి నుంచి ఉదయగిరి దాకా, నెల్లూరు నుంచి సూళ్లూరుపేట దాకా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు. గెలిచిన 3 నియోజకవర్గాలలో ఒకటైన ఉదయగిరిలో ఎమ్మెల్యే అందుబాటుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మహారాష్ట్రలో కాంట్రాక్టర్ కావడంతో ఎక్కువ కాలం అవుట్ ఆఫ్ స్టేషన్. 15 రోజులకొకసారే నియోజకవర్గానికి వస్తారు. కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉంటారు. ప్రజలతో ఎమ్మెల్యేకి పెద్దగా సంబంధాలు లేవంటున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు, నేతల్ని కూడా ఆయన గుర్తుపట్టలేరని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు బొల్లినేని, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయరామరెడ్డి గ్రూపులకు అస్సలు పడదు. కొన్నాళ్లు రాజన్న దళం పేరుతో సొంత పార్టీ నడిపిన చిరంజీవి రెడ్డిది మరో గ్రూపు. ఇవన్నీ ఉదయగిరిలో వైసీపీకి కలిసొస్తున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల్ని కలుపుకుపోతారని ఆయనకు పేరుంది. ఇక కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉన్న ఇదే ప్రాంతానికి చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో టీడీపీ బలంగానే ఉంది. నియోజకవర్గంలో వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్రకు మంచి ఇమేజ్ ఉంది. రాజా వారి కుటుంబం కూడా పార్టీతోనే ఉండటం టీడీపీకి ఇక్కడ ప్లస్ పాయింట్. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణపై కార్యకర్తలు కినుకు వహించారు. చీటికి మాటికి కార్యకర్తల్ని కోపగించుకుంటారనేది ఎమ్మెల్యే మీదున్న కంప్లైంట్. గతంలో ఇదే కారణంతోనే నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓటమికి కాంగ్రెస్ కేడరే కారణమయ్యారని చెప్పుకుంటారు. వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు చూడటం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాత్రం ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఇక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి రావడంతో వెంకటగిరిలో ఆ పార్టీకి కాస్త బేస్ దొరికింది. నేదురుమల్లి కుటుంబానికి నియోజకవర్గంలో కొంత ఆదరణ ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి రామ్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేయవచ్చనే చర్చ కూడా ఉంది. టీడీపీ గెలుచుకున్న 3 నియోజకవర్గాలలో ముచ్చటగా మూడోదైన కోవూరులో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఆయన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మంచి పేరున్నా పార్టీలు మారటం ఆయనకి మైనస్గా మారింది. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు పోలంరెడ్డి, నల్లపురెడ్డి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో వారు అసంతృప్తిగా ఉన్నారు. మాకు కూలీలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికి ఏదో పట్టు రేట్లు పెరిగినాయని చెప్పి కూలీలు కూడా తగ్గించే సూచనలో ఉన్నారు ఆసాములు. అది సార్ మా పరిస్థితి. రోజు 2 ఆలు 3 కష్టం చేసుకున్నా కానీ 400 రూపాయలు కట్టేది కష్టంగానే ఉంది. నెలసరికి ఎవరమంటే ఒక 4,000 రూపాయలు 5,000 రూపాయలు పని చేసుకునే లేకి అటు సరిపోతా ఉంది. గెలిచింది 3 అయినా బోనస్ గా టీడీపీ ఖాతాలోకి వచ్చి చేరింది గూడూరు. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాసం సునీల్ కుమార్ టీడీపీలోకొచ్చారు. అయితే పార్టీ మారినా టీడీపీ కేడర్ సహకరించకపోవడంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారు. ఇక టీడీపీకే చెందిన మరో నేత డాక్టర్ జ్యోత్స్నలత వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య మనస్పర్ధలతో టీడీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి గూడూరు నియోజకవర్గంలో జంపింగులు జోరుగా ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. ఆ బలాన్ని నిలబెట్టుకుంటోందా? అధికార పార్టీతో పోటీ పడేలా
విపక్షంలోనూ విభేదాలు ఎందుకు తలెత్తున్నాయి? వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై జనం ఏమంటున్నారు? ఆ నియోజకవర్గాల్లో విపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నాయి? తండ్రి బాబాయిల బాటలోనే రాజకీయ రంగప్రవేశం చేసి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు మేకపాటి గౌతమ్ రెడ్డి. రాజకీయాలకు కొత్తైనా పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి పొరపాట్లు చేస్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుబాటులో ఉండని గౌతమ్ రెడ్డికి ప్రజలతో సంబంధాలు అంతంత మాత్రమే. గతంలో కాంగ్రెస్ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి తప్పితే ఆత్మకూరులో ఈ 3 ఏళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధేమీ లేదనేది పబ్లిక్ టాక్. అటు విపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ టీడీపీ కలిసికట్టుగా లేదు. టీడీపీ నేత కన్నబాబుకు ఆనం రామనారాయణ రెడ్డితో విభేదాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చెరోదారిగా ఉన్న వీరిద్దరి మధ్య కేడర్ నలిగిపోయింది. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం జనంతో ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. పార్టీలోనూ క్రమశిక్షణ గల నేతగా పేరు తెచ్చుకున్నారు. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుకి కూడా కావలి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచి పేరుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి భారం నుంచి ఆయన ఇంకా బయటపడటం లేదన్న అభిప్రాయంతో పార్టీ కేడరుంది. పార్టీలోని ఓ ప్రధాన సామాజిక వర్గం వల్లే తాను ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఓపెన్ గా చెబుతున్నారాయన. ప్రభుత్వ పథకాలపై కావలి ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పుడో శిలాఫలకం వేసినా క్రీడా మైదానం ఇప్పటికీ పూర్తి కాలేదు. నెల్లూరు సిటీలో ఆనంద్ కుటుంబంపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలలో ముందుంటున్నారు. ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. మరోవైపు అధికార పార్టీ మాత్రం నగరంలో వర్గ కుమ్ములాటల్లో నలిగిపోతోంది. నగర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ తక్కువే. పైగా సొంత పార్టీ కేడర్ సహకరించకపోవటం ఆయనకు మరో మైనస్ పాయింట్. పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి కార్పొరేటర్ల మద్దతు ఉంది. పైగా బాలయ్యకి అత్యంత సన్నిహితుడు అనే పేరుండటంతో 2019లో అవకాశం తనకేనన్న ధీమాతో ఉన్నారు కోటంరెడ్డి. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా 2019 ఎన్నికల రేసులో తానున్నానన్న సంకేతాలు పంపుతున్నారు. ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు చెంచు సుబ్బారెడ్డి కూడా అదే ఆశతో ఉండటంతో టీడీపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుంది పరిస్థితి. ఇంతమంది నేతలు ఉన్నా నగర ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రమ చేసుకొని బతుకుతున్నాను. ఎమ్మెల్యే నాకు కనబడలేదు సార్. నేను నడవలేక ఏం పోలేక నేను ఆయన కలుసుకోలేకపోయాను సార్. నా భార్య ఉండింది, నా భార్య చనిపోయింది, తర్వాత తీసేశాడు. నేను 86 సంవత్సరాల్లో నేను శ్రమ చేసుకొని బతుకుతున్నానంటే అంత ఆశ్చర్యంగా ఉంది. చూడండి సార్, ఎంత అన్యాయం జరుగుతుందో. నా గోడు ఎవరు వింటారు సార్? ఎవరు వినగలరు? నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు బాగా చేరువయ్యారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కేర్ ఆఫ్ అడ్రస్ కోటంరెడ్డి ఆఫీస్. రూరల్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాత ఇన్ఛార్జి కిలారి వెంకటస్వామినాయుడిని కలుపుకుని పోవటంలో సక్సెస్ అయ్యారు. ఆదాల కోటంరెడ్డి ఇద్దరికీ ప్రజల్లో మంచి పేరు ఉండటంతో 2019 ఎన్నికల్లో ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సొంత పార్టీలోనే వర్గపోరు తప్పటం లేదు. ఎంపీ మేకపాటితో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డితోనూ ఆయనకు పడదు. మంత్రి సోమిరెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లె. ప్రజల సమస్యలపై తక్షణం స్పందిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి ప్రజల్లోకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య స్వగ్రామం వెంకటాచలం ఈ నియోజకవర్గంలోనే ఉంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆయన కుమార్తె దీపా వెంకట్ గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరో నియోజకవర్గం సూళ్లూరుపేటలో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య యాక్టివ్గా ఉన్నారు. అటు టీడీపీ నేతలు పైకి కలుసున్నట్టే కనిపిస్తున్నా మనసులు కలవటం లేదన్నది కేడర్ మాట. సొంత పార్టీ నేతల వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని అనుకుంటున్నారు మాజీ మంత్రి పరసారత్నం. పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలది ఈ నియోజకవర్గమే. వాకాటి వేనాటిల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. వాకాటి పార్టీలోకొచ్చాక తన ప్రాధాన్యం తగ్గిందనే అసంతృప్తితో రామచంద్రారెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత జిల్లాలో బీజేపీ పెద్దగా బలపడిందేమీ లేదన్న భావన ఉంది. జిల్లా స్థాయి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకోలేకపోతున్నారు. పనబాక కృష్ణయ్య డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కాంగ్రెస్ కోలుకున్నదేమీ లేదు. ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఆ పార్టీ అప్పుడప్పుడు కనిపిస్తోంది.
ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికైతే సింహపురి రాజకీయమంతా టీడీపీ వర్సెస్ వైసీపీగానే నడుస్తోంది. సింహపురి రాజకీయాలపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా విశేషాలతో మళ్లీ కలుసుకుందాం.